34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు సమాధానం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను, నన్ను విడిపించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? తప్పించానంటే విడిపించాడు. ఉత్తరం అంటే సమాధానం. ఇంకోటి విచారణ అనగా అడగటం, వెతకటం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, మీరు భయము 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 అని మీరు భయపడుతున్నారేమో, కానీ నా ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆ భయము అన్నిటిలో నుండి నేను తప్పిస్తాను అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మొట్టమొదట విచారణ అనగా ఏంటిదంటే అడగటం. దేవుని మొట్టమొదట అడగాలి, మనం ఆయనను వెతకాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని అడగాలి మనం. అయ్యా, ఈ భయములో నుండి నన్ను తప్పించు ప్రభువా. ఆ భయం ఏ భయము చేత నువ్వు బాధపడుతున్నావో ప్రభుని అడగాలి, తర్వాత వెతకాలి. ఆ భయం అన్నిటిలో నుండి నా దేవుడు విడిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒక భక్తునికి శత్రువుతోటి భయం అయింది. ఎవరితోటి? మనకు శత్రువు లేదంటారా? ఉన్నారా లేరా? ఆ శత్రువులను చూసి మీరు భయపడుతున్నారా లేరా? అమ్మో, నేను ముందలాగా పోతున్నా, వెనకంగా వస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అమ్మ, నేను ఈడగానే పోతున్నానా? అగో అక్కడ ఉండి వాళ్ళే మాట్లాడుకుంటున్నాను. భయమా కాదా? అందుకనే ఆ భయములన్నిటిల నుండి, శత్రువు భయములన్నిటిల నుండి నా దేవుడు ఈ రోజు విడిపిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మీరు భయము లేకుండా జీవించుదురుగాక. నా దేవుడు చెప్తున్నట్టు ఒకటే మాట, మీరు శత్రువుల భయము నుండి విడిపించబడ్డారు. నేను ఆ భయాన్ని తొలగించాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్తాం. 1 సామెయేలు పుస్తకం 21వ అధ్యాయం 10వ వచనం మాత్రమే. 10వ వచనం మాత్రమే. 21వ అధ్యాయం 1 సామెయేలు పుస్తకం 21వ అధ్యాయం 10వ వచనం. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన కీషునొద్దకు వచ్చెను. అంతే ఉంది కదమ్మా. ఎక్కడికి వచ్చాడు? ఆకీషునొద్దకు వచ్చాడు. గాతు రాజైన ఆకీషు యొద్దకు వచ్చాడు. ఎవరైనా? ఈయన ఎవరు? దావీదు. ఈయన పేరు దావీదు శత్రువు తరుముతున్నాడు. ఎక్కడ అవుపడ్డా కూడా ఏం చేయాలి? చంపేయాలి. వీడు భూమి మీద ఉండొద్దు. వీడు భూమి మీద ఉండి బ్రతికే ప్రసక్తి లేదు. నేను ఉన్నంత కాలము వీడు బ్రతకొద్దు. వీడు పెద్ద కావద్దు. వీడికి అనారోగ్యం అట్లే ఉండాలి. ఈ బాధలు అదే మాదిరిగా ఉండాలి. ఈ సమస్యలు అదే మాదిరిగా ఉండాలి. వీడు సుఖముగా ఉండకూడదు. వీడి సమస్యలు తీరకుండా ఉండాలి. వీడు భయము నా భయము చేత వాడు ఎప్పుడు కుమిలిపోతూనే ఉండాలని వాడు ఆశపడ్డాడు. ఎవడో శత్రువు. ఎందుకో ఈ శత్రువుకు పగ వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందో తెలుసా? ఒక శత్రువును జయించటానికి ఎవరి తరం కాలేదు. కానీ ఆ బాలులైనటువంటి
ఆ దావీదు ఆ శత్రువును చంపినందుకు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అప్పుడేమో ఎవరు వాడిని చంపలేక, ఎవరు వాడితో జయాన్ని పొందుకోలేక అక్కడ తలకిందలైపోతే నేను చంపుతాను, నేను జయాన్ని పొందిస్తాను అని ఎప్పుడైతే అన్నాడు, వెళ్ళాడు, చంపాడు. ఎప్పుడైతే చంపాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారు? సౌలుకేమో 1000, దావీదుకేమో 10,000 అంటున్నారు. స్వాతంత్రాలు చేస్తున్న, జయాలు పొందుకుంటున్నారు అంతా. అబ్బా, వాడు నిన్న మొన్న ఉన్న బచ్చగాడు, వాడు గొర్రెల దగ్గరికి పోయి గొర్రెలు మేపుకునేవాడు, వాడు బట్టలు పోయిలాగా ఉండవు, వాడు ఎప్పుడు చింపంగిలాగా ఉంటాడు, ఎప్పుడు వాడి బట్టలకు పెండనే, వానికి ఏ రకంగా వెళ్ళేది వానికి తెలియదు, ఎప్పుడు ఏం మూసుకుంటాడో వానికి తెలియదు. ఈరోజు నాకేమో 1000 అంటున్నారు, వానికేమో 10,000 అని జైలు కొడుతున్నారు. అరే, ఇది బాగుండదు. వీని ఏ విధము చేతనైనా సరే ఈ భూమి మీద వీను ఉంచొద్దు. అందుకని దేవుని బిడ్డారా, కొంతమంది మనము దేవుని అంగీకరించి బ్రతుకుతున్నప్పుడు మన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ చేస్తాడు. స్తోత్రం చెప్తారా సరి గట్టిగా? అనారోగ్యం విడుదల కాకపోతే దేవుడి సన్నిధికి వచ్చి బ్రతిమలాడి కన్నీరు కాల్చి అనారోగ్యం నుంచి దేవుడు విడిపిస్తాడు. పని లేకపోతే దేవుడి సన్నిధికి వచ్చి కన్నీరు కాల్చి ప్రభువా నాకు పని కావాలి ప్రభా అని దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరికి దొరకకుండా మనకు దేవుడు పని కల్పిస్తాడు. అయ్యా, నేను ఒక ఆలోచన పెట్టుకున్నాను ప్రభా, ఈ ఆలోచన నాకు సఫలపరచు ప్రభా అని దేవుడి సన్నిధికి వచ్చి కన్నీరు కాల్చి ప్రభుని అడిగినప్పుడు ఆ పనిని సఫలపరుస్తాడు దేవుడు. ఈ విధంగా దేవుడితో అనుబంధం కలిగి ఆ ప్రార్థన జీవితంలో ఎదుగుతున్న మనల్ని మనం ఒక డెవలప్ మీదికి రాగానే శత్రువు ఏం చేస్తాడు? వానికి నువ్వు డెవలప్ అయ్యేది వానికి ఇష్టం ఉండదు. అందుకనే వాడేం చేశాడో తెలుసా శత్రువు? ఈ రాజ్యము తప్ప వీడు ఏం తీసుకుంటాడు? వీడు రాజు అవుతాడు. అందుకనే ఈ భూమి మీద వీని లేపేస్తే ఇక నేనే రాజు అనుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే ఆ దావీదు ఏం చేశాడు? అక్కడి నుంచి తరుగుతుంటే ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఆకేష్ దగ్గర. గాతు ఏం పేరు ఉండనమ్మా అది? నేను చెప్తా. గాతు రాజైన ఆకాష్, ఆకేష్ అక్కడికి వచ్చాడు. వాడు మన శత్రువే. ఈ గాతు రాజైన ఆకేష్ ఇతడు కూడా శత్రువే. అతని కింద ఉన్నటువంటి వాళ్ళంతా ఏమంటున్నారంటే, అయ్యా ఇతడు రాజయ్య జయించినప్పుడు 10,000 అని జనాలు మొత్తుకోలేదా? అయితే వీని ఈ విధంగా ఉంచొద్దు, వీని ఏ విధం చేతనైనా సరే వీన్ని ఇక్కడ ఏదో ఒక రకంగా వీని చంపేయాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎవరు? రాజు కాదు, రాజు కింద ఉన్నటువంటి వాళ్ళంతా ఒకటైపోయారు. కానీ అతడు మాత్రము దేవుని వదిలిపెట్టలేదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒక్కడే నన్ను చంపేసే పరిస్థితి వచ్చేసింది, వాళ్ళు చంపని ఏమైనా చేస్తారు అని తన మనసులో దేవుని ప్రేమ తప్ప, దేవునికి ప్రార్థన తప్ప ఇంకేమీ అతనిలో లేదు. కానీ దేవుడు అతనికి ఇచ్చినటువంటి మనసు ఏందో తెలుసా? పిచ్చోళ్ళు ఉంటారు, చూసినావా అమ్మా? పిచ్చోళ్ళు అంటే ఆ నెత్తులన్నీ కట్టుకొని స్నానాలు చేయకుండా దోమల అల్లి పండుకున్నప్పుడు ఈగలు, దోమలు ఇవన్నీ కరుస్తూ ఉంటాయి.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ మాదిరిగా చూడండి, కొంతమంది మగం గడగకుండా మాం గడకుండా 10 రోజుల నుండి ఎంత వాసన వస్తుందో, స్నానం చేయకుండా ఉండండి ఎంత వాసన వస్తుందో. ఆ విధంగా దేవుడు అతనికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎర్రివాని వలె నటిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి ఆ వాక్యము చదవండి. అది 1 సామూయేలు పుస్తకము 21వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యను మార్చుకొని, చూసారో, తన చర్యను మార్చుకొని వెర్రివాని వలె నటించుచు వారపు తలుపుల మీద గీతలు గీచు, ఇట్లా చిన్న పిల్లగానికి ఏం తెలియని తిక్కలో లేక గీతలు గీసి ఉమ్మి తన గడ్డము మీదికి కారుతూ ఉండెను. వారు అతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. పిచ్చి చేష్టలు చేసుకుంటూ వచ్చాడు. కూర్చోనా, ఏం చేష్టలు చేసుకుంటూ వచ్చాడు? పిచ్చి చేష్టలు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇతనిని ఎవరి దగ్గర తీసుకుపోతున్నా? ఆకాశు రాజు దగ్గరికి తీసుకుపోవాలి. అయితే రాజేమంటున్నాడో తెలుసా? ఒరే నా సన్నిధిలో ఇట్లాంటి పిచ్చోని తీసుకొని వస్తారా? ఈడెవరిని కొడతారా? ఎవరు చంపుతారా? ఇట్లాంటి నా దగ్గర తీసుకొని వస్తారు పిచ్చోని. ఎలా కొట్టండి ఇవన్నీ? నా ప్రభు చూడు, ఆయన శక్తిమంతుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఆలోచన దేవుడు కలగజేస్తాడు. చూడు, అక్కడ సౌలు భయం నుంచి, ఇక్కడ గాతు రాజైనటువంటి ఆకేషు భయం నుంచి దేవుడు విడిపించి అతనిని దేవుని ఎదుట దేవుడు నిలబెట్టుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుడు బిడ్డలారా, మీరు అనుకుంటున్నారు శత్రువుకు భయపడుతున్నామని మీరు అనుకుంటున్నారు. కానీ నా ప్రభు ఏం చెప్తున్నాడంటే, శత్రువుకు మీరు భయపడకూడదు. ఏ క్షణమునైనా సరే ఆ శత్రువుల చేతుల నుండి నా దేవుడు విడిపించగలడు. అంత మాత్రాన శత్రులందరూ కూడుకోనున్నాడని నీవు దేవుని భక్తిని చెడగొట్టపోవద్దు. దేవుని భక్తిని నువ్వు చెడగొడితే వాడు ఆ రోజు నిన్ను మంచిగా చూసుకుంటాడు, 3వ రోజు నిన్ను ఎగిరి తంతాడు. ఎక్కడికి పోతావు నువ్వు? ఎక్కడికి పోలేవు. అదే దేవునితో నువ్వు ఉంటే, వాడు ఉన్నా వాడు లేకున్నా నా దేవుడు నిన్ను ఆ భయముకెళ్ళి తొలగిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నువ్వు ఏ అనారోగ్యం చేత భయంతో బాధపడుతున్నావో, ఏ సమస్య చేత భయంతో బాధపడుతున్నావో, ఏ ఆలోచన ద్వారా ఆ భయంతో బాధపడుతున్నావో, ఏ కార్యం జరగట్లేదని ఆ భయంతో నువ్వు కుమిలిపోతున్నావో, ఏ భయం చేత ఇక నా బ్రతికి ఇంతేనని నువ్వు కుమిలిపోతున్నావేమో, నా ప్రభు అంటున్నాడు, వాటి అన్నిటిలో నుండి నేను తప్పిస్తాను, విడిపిస్తాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే నా ప్రభు శత్రువుని చూసి నువ్వు భయపడద్దు. దేవునికి లోబడు. దేవునికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో ఆ శత్రువు నుంచి నా దేవుడి జయాన్ని కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? రెండవదిగా గర్భఫలం లేక భయము, ఆందోళన చెందుతుంది. శ్రమలు, బాధలు, అనేకమైన ఇబ్బందులు, పక్కలోళ్ళు, చూచటోళ్ళు, అందరితో బాధలు తట్టుకోలేక గర్భఫలం లేక కుమిలిపోతా ఉంది. కానీ ఆ భయము నుంచి నా ప్రభు ఆయన విడిపించాడు.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ చదవండి. ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్తాము. అదే 1 సామెయేలు పుస్తకము 1వ అధ్యాయం 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. 1 సామెయేలు పుస్తకము 1వ అధ్యాయం 10వ వచనము. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలునైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైన నన్ను మరవక నా సేవకురాలైనటువంటి నన్ను మరవక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలునైనా నాకు ఒక పిల్లను దయచేయున్న ఎడల మగ పిల్లవాడిని దయచేసిన ఎడల వాని తల మీదికి చారపు కత్తి ఎన్నటికి రానియకుండా వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నది. ఆమె అంతే ఉందా? ఇంకా ఉందా? కొంచెం చదువు. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. అంతేనా? అందరం ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అది చూడండి దేవుని బిడ్డలారా. ఇక దేవుని వాక్యం విందాం. ఆ కొంచెమైన దేవుని వాక్యాన్ని విందాం. అయితే కుటుంబ సామెతగా ఏటేటా సంవత్సరము రామ అనే ప్రాంతానికి వెళ్ళి యెరూషలేములో వాళ్ళు ఒక కట్టడ చేసుకుంటారు, ఒక మొక్కుబడి. ఆ మొక్కుబడి సంవత్సరం అయ్యి తీర్చుకొని వస్తూ ఉంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే ఆ తల్లి వాళ్ళతో పాటు వెళ్తుంది, కానీ ఆమెకు ఒక భయం ఏంటంటే ఆమెకు సంతానం లేదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ నలుగురు పోతున్నారు, నలుగురు ఎట్లా పోదాం అనేసరికి ఆమె భయం. కొంతమంది ఏం చేస్తారంటే, మనం వెళ్తుంటే కొంచెం పిల్లలు లేనటువంటి వాళ్ళను, నీకెంతమంది పిల్లలే, నీ కొడుక, నీకు ఆ బిడ్డనా, ఇవన్నీ అడుక్కుంటా పోతా ఉంటారు. అయితే ఈమె ప్రతి సంవత్సరం వెళ్ళేటప్పుడు ఇదే న్యూస్ చెల్తుంది. నీ సౌతికి పిల్లలు పుట్టిరు కదా, నీకు పిల్లలు లేరు కదా, ఇవన్నీ ఈ భయంతో ఆమె చాలా కృంగిపోతా ఉంది. బాధ, అనేకమైనటువంటి బాధ. మళ్ళీ వాళ్ళలో ఎందునా మళ్ళీ ఏమంటున్నారు, అది తట్టుకోలేని పరిస్థితిలో ఆమె దేవుని మీద అశ్రద్ధమైనటువంటి భక్తి చేసింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అంత ముందుకు శ్రద్ధ కలిగి భక్తి చేయలే, అశ్రద్ధతోటి భక్తి చేసింది. అశ్రద్ధ భక్తి ఏంటంటే, నాకు అన్నీ ఉన్నాయి కదా, దేవుడు ఇలా ఏదో ఒక రోజు ఇస్తాడులే, నాకు సంపాదన ఉంది కదా, ఇక సంపాదన రాదా, సంపాదన వస్తూనే ఉంటుందిలే, నాకు ఇప్పుడు శక్తి ఉంది కదా, ఇంకా శక్తి దేవుడు ఇచ్చేస్తాడులే, ఏముంది అన్ని జరుగుతాయిలే. వెళ్ళావా దేవుని మందిరానికి వెళ్ళావు, పాటలు పాడావంటే పాడాను, వాక్యం విన్నావంటే విన్నాను, పనికి వెళ్ళావంటే వెళ్ళాము, ఏ వాక్యం అంటే చెప్పరాయి. నీ అనారోగ్యం పోయిందంటే పోలేదు, రేపు పోతుందంటే. అమ్మా వినపడుతుందా? వాక్యం వినపడుతుందా? చేతులెత్తి ఒక ఆలోచన చెప్తారా గట్టిగా? ఇంకొక ఆలోచన చెప్తారా? ఈ విధమైనటువంటి అశ్రద్ధ కలిగినటువంటి భక్తి చేసింది. అప్పుడు వాళ్ళంతా
బాగా ఏలన చేసినప్పుడు ఇదొక నా బ్రతికేనా, నేనెందుకు దేవునికి ఇంత భక్తి కలిగి నేను ప్రార్థన చేయలేదు? ఇగో ఈ రోజు నుంచి నా దేవుని సన్నిధానములో కూర్చొని ఇక దేవుని కొరకు నేను మొరపెడతాను. ఇదిగో నా భయాన్ని ఖచ్చితంగా నా దేవుడు తొలగిస్తాడని అందరూ వింటున్నారా? భోజనాలు చేయడానికి భోజనాలు కూడుకుంటే ఈమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఈమె యెహోవా మందిరములో నిలుముఖాలు వేసి ఇక ప్రార్థన చేస్తుంది. కొంతమంది పెదములు మాత్రమే అవుపిస్తాయి కానీ వాళ్ళ మాటలు వినపడవు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది కళ్ళు నీరు కారుతూనే ఉంటాయి కానీ ఆ మాటలు రావు, ఏడుపు అయ్యే మాటలు రావు కొంతమందికి. అయితే ఈమె నిలువు మొక్కల మీద ఉండి ఇక దేవునికి మొరపెడతా ఉంది. ఏమని మొరపెడుతూ, అయ్యా నాకొక్క మగ సంతానం ఇస్తే నేను తీసుకొని వచ్చి ఫస్ట్ మగ సంతానం ఇస్తే తీసుకొని నీకు ప్రతిష్ఠుడిగా ఉంచుతానయ్యా. ఇతనికి నేను మంగళ కత్తి అంటే కొరిగియాను, మంగళ కత్తి ఏపియాను, నేను కొరిగియాను అయ్యా, నీకు తీసుకొచ్చి నేను అప్పగిస్తాను. నా బ్రతుకు దినములన్నీ నీవే అని ఒక తీర్మానం చేసుకుంది. ఇక కన్నీరు కారుస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఆ దైవజనుడు ఆసనమై అక్కడనే కూర్చుంటే ఆ దైవజనుడు చూస్తుంటే అమ్మా ఈమె ఏదో మత్తు తాగి వచ్చింది, సారాయో కోటరో ఏదో తాగి వచ్చేసింది. ఈమె అందుకనే ఎన్నడూ లేని భక్తి చేస్తుంది, ఇంకా సరిపోయిందిలే అని దైవజనుడు అనుకుంటున్నాడు. ఆఖరి కూకుంటాడా? కన్నీరు కాల్చున్నామా, ఎందుకమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అడుగుతాడా? అడుగుతాడా? ఎండలు లేదమ్మా ఇంత భక్తి చేస్తుంది, ఏంది ఇది, అసలు ఏమైపోయింది అని పోయి అడిగితే, అమ్మా ఏమన్నా మత్తు తాగొచ్చావా, ఏమన్నా ద్రాక్షరసం తాగొచ్చావా, ఏమా అంటే, అయ్యా అంత మాట నువ్వు అనొద్దయ్యా, అయ్యా నేను మత్తు తాగలేదయ్యా, ద్రాక్షరసం తాగలేదయ్యా, నేను ఒక కుమారుని కొరానికి దేవునికి ప్రార్థన చేస్తున్నానయ్యా, ఆ కుమారుని నాకు అనుగ్రహిస్తే పాలు ఎడవక మునిపే నేను తీసుకొచ్చి ఒక ప్రతిష్ఠగా అప్పగించుకుంటాను. పాలు ఇడవగానే నేను తీసుకొని వచ్చి నీ ఒళ్ళో పెడతానయ్యా అని నేను వాగ్దానం చేసుకున్నానని చెప్తాను. అనగానే వెంటనే ఆ దైవజనుడు దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఈమె సంతానముతో తిరిగి రావాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, ఈ వాక్యము దేవునికి నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని దేవుడు మీకు పంచుతున్నా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే మీరు ఏ విషయంలో భయపడకూడదు. శత్రువుల ద్వారా భయపడితే దేవుడు ఆ శత్రువుని జయింపజేశాడు దావీదును. దేవుడు ఇదిగో అన్నకు గర్భఫలం లేక అనేక ఎచ్చడి చేస్తా ఉన్నారు, భయముతో కుమిలిపోతా ఉంది. వాళ్ళంటే నడిచిపోదామా, అందరితో కలిసిపోదామా, భయము ఆందోళనతో ఉంది. ఎప్పుడైతే నిలువు మోకాల మీద ఉండి అశ్రద్ధ తీసేసి దేవునికి కన్నీరు కాచి ప్రార్థన చేసిందో వెంటనే నా దేవుడు దర్శించి, స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అమ్మా మళ్ళా తిరిగి వచ్చేసరికి నువ్వు కుమారుని కంటావని దీవించి పంపించే. జరుగునుగాక, అనుకున్న కార్యాన్ని దేవుడు చేసునుగాక. అయితే వెంటనే ఆ కార్యాన్ని దేవుడు చేయగానే ఆ ఒక్క మాట చదువుతారన్నా 20వ వచనం
ఒక్క మాట చదువు, 20వ వచనం ఒక్క మాట చదువు నాన్న. కనుక కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనెను. ఒక కుమారుని వెంటనే కన్నది. యెహోవాకు మొక్కుకొని వీరిని అడుగుతున్ననుకొని వానికి సాముయేలు అని పేరు పెట్టాను. సాముయేలు అని పేరు పెట్టింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది ఏం చేస్తారంటే మొక్కుబడి చేసుకొని మొక్కుబడి తీర్చారమ్మా. ఈ విషయంలో దేవుడు చాలా కండిషన్ గా ఉంటాడు. మొక్కుబడి చేసుకుంటాడు, ప్రభువా ప్రభువా ఈ కోరిక తీర్చాల ప్రభువా, ఇవన్నీ జరగాల ప్రభువా, నీకు అనుకున్నది నేను ఇస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకుంటారు. అవి జరగగానే దేవునికి ఇచ్చేది ఉండదు. అట్టప్పుడు మన కార్యాలు ఎలా జరుగుతాయి ఒక్కసారి ఆలోచన చేసుకోండి దేవుని బిడ్డలారా. అందుకనే ఆ తల్లి ఆ విధంగా ప్రార్థన చేసుకుంది. వెంటనే తన భర్త వచ్చేసి అమ్మా వెళ్దాము, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వెళ్ళొద్దామని అంటే, అయ్యా ఆ మాట నాకు, ఈసారికి మీరు వెళ్ళండి, నేను దేవునికి ఒక ఒప్పందం చేసుకున్నా. ఏ ఒప్పందమో తెలుసా? నాకు కుమారుడు పుడితే పాలు ఇడవగానే ఇక మళ్ళా తీసుకురాను, ఈ పిల్లగాడు ఇక దేవునికే ప్రతిష్ఠత చేస్తానని నేను ఒప్పుకున్నాను. అమ్మా నువ్వు కోరుకున్నట్టుగా జరగని. ఎంత మంచి భర్తలు ఉంటారమ్మా కొంతమంది. నువ్వు కోరుకున్నట్టునే జరగని అని వీళ్ళు వెళ్ళిపోయారు. ఇక పాలు ఇడిచిన తర్వాత ఈమె తన కుమారుని తీసుకొని పోయి ఎక్కడ దైవజనుని ఒళ్ళో పెట్టింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మొక్కుకున్న మొక్కుబడి తీర్చుకుంది. మళ్ళా వెంటనే కుమారుడు పుట్టారు, కుమార్తెలు పుట్టారా? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎందుకంటే దేవునికి ఒప్పుకున్నది ఖచ్చితంగా చేసింది కాబట్టి ఆ భయము నుంచి దేవుడు విడిపించాడు. అతడు ఒక ప్రవక్తగా దేవుడు ఆమె వంశంలో నుంచి దేవుడు నిలబెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలకు అందరినీ ఒక ప్రవక్తగా నడిపించింది. ఇదిగో పిల్లలు లేరు అని భయం అనుకున్నటువంటి ఆమెను చూసి అందరూ భయపడేటట్టుగా దేవుడు చేశాడు. ఆ విధంగా జరుగునుగాక, ఆ విధంగా చేసునుగాక. గర్భ ఫలము లేక బాధపడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, నా కుమారుడే కావాలని ఆశపడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, నా దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. మీరు ఒక ప్రతిష్ఠత కలిగి దేవునికి వేడుకోండి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ విధంగా నువ్వు వేడుకుంటే ఖచ్చితంగా నా దేవుడు నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. నీ భయాన్ని తొలగించేస్తాడు. ఖచ్చితంగా దేవుడు తొలగించేస్తాడు. వెంటనే ఆ భయము నుంచి నా దేవుడు తొలగించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? భర్త ఏమంటాడో తెలుసా? అమ్మా నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అన్నం తినకుండా ఉంటున్నావు? ఎందుకు నువ్వు చింత చేస్తున్నావు? ఇదిగో ఇంతమంది కుమారుల కంటే నేను విశేషమైనటువంటి వాడిని కాదా అంటే, భర్తలకి ఏం తెలుస్తుందమ్మా? ఎంతమంది భయపెట్టేది, ఎంతమంది ఇది చేసేది, పిల్లలు లేరు అని అంటే బాధపడేది ఎవరమ్మా? ఆడ మనిషా మగ మనిషా? ఆడ మనిషే కదా. నేను విశేషమైనటువంటి ప్రియుని కాదా? నేను విశేషమైనటువంటి కాదా? పిల్లల కన్నా అందరికి ఒక్కొక్క పాలు ఇస్తుంటే నీకు 2 పాలు ఇస్తున్నాను, ఇంతే కదా కావాల్సింది. అయ్యా అది నాకు అక్కర్లేదు, నాకు గర్భఫలం కావాలి. కోరుకున్నది దేవుని ఎదుట దైవ భక్తిని కనపరిచింది. అంతకుముందు భక్తి కలిగి జీవించలేదు. ఇదే వాళ్ళు ఒక మాట వీళ్ళు ఒక మాట అంటా ఉంటే సరేలే చేస్తాడులే అనుకుంటూ పోయింది. కానీ
కన్నీరు కార్చి ఆయన పాదాలు పట్టుకోలేదు. పాదాలు పట్టుకుంది గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆమె గర్భఫలము భయము నుంచి దేవుడు తొలగించాడు. స్తోత్రం చెప్తారా?